హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అలాగే ఈ సంఘం అధ్యక్షులు కాట్రగట్ట రఘురామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు, 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 హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. చెన్నై చేయండి, చెన్నై చేయండి పట్టవు. లోకేష్ బాబు గారి జన్మదినం మన రాష్ట్రానికి ఇది ఒక పెద్ద పండగ లాంటి వాతావరణం ఇది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీని భావి నాయకుడిగా రుజువు చేసుకోవడమే కాకుండా ఒక దుర్మార్గుడైనటువంటి జగన్ రెడ్డిని ఎదిరించి తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకున్న విధానం, అదేవిధంగా యువత కోసం ఆయన అనేక కంపెనీలు తీసుకొచ్చి అనేక ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన కృషి చేయడం అని, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారిలోని ఆకర్షణ, ఎన్టీ రామారావు గారిలోని మండితనం, చంద్రబాబు నాయుడు గారిలోని పరిపాలనా దక్షత, ఇవన్నీ కలిపితే లోకేష్ గారుగా ఈ రోజు మనకి కనపడుతోంది. భావితరాలకు ఆయనే ఒక దిక్సూచి. అటువంటి వ్యక్తి, అటువంటి అటువంటి యువనాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈ ఒల్లూరుపాలెం గ్రామంలో ఈ చింతపల్లి వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఈ గ్రామ పార్టీ వాళ్ళు చక్కటి కార్యక్రమం, దాదాపు 1000 మందికి అన్నదానం, అదేవిధంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ గ్రామంలో చేయటం, మండలంలో అన్ని గ్రామాల్లో కూడా కేక్ కటింగ్లు చేసుకుని ఇక్కడికి రావడం, అందరు నాయకులంతా అక్కడ రావడం జరిగింది. ఇదే విధంగా పూర్తిగా కార్యకర్తలంతా కూడా లోకేష్ గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో, పూర్తి ధైర్యంతో ఉండాలని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో కొన్ని చెడుని, తెలుగుదేశం పార్టీకి నాశనం చేసే కొన్ని చీడపురుగులను కూడా ఏరువేయడంలో లోకేష్ బాబు గారు చాలా గుడిధైర్యం గల వ్యక్తికి కొంతమంది ఆల్రెడీ చాలా మందిని ఏరేయడం జరిగింది. ఇక 1వ మిగిలితే వాళ్ళని కూడా తీసేసి ప్రక్షాళన చేసే దిశగా కూడా లోకేష్ బాబు గారు ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ